హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. కాకరకాయ కూర అంటే అందరికీ నచ్చదండి. కానీ ఒకసారి ఇలా ట్రై చేశారంటే మాత్రం తప్పకుండా ఇంకా ఎప్పుడు వద్దనకుండా తింటారు. చాలా ఈజీ అండి ఈ కాకరకాయ కూర చేసుకోవడం. అలాగే చాలా టేస్టీగా ఉంటది. మరి ఎలా చేసేయాలో చూసేద్దాం పదండి. ఇక నేను ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక అటు ఇటు కట్ చేసి పైన ఉన్న ఈ స్కిన్ని లైట్‌గా పీల్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని వీటిని కట్ చేసుకోవాలి. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లోపల ఉన్న గింజల్ని నేను తీయనండి. మీకు నచ్చకపోతే గనక మీరు తీసేయొచ్చు. ఇలాగ ఇదంతా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే ఆవాలు, శనగపప్పు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని మనం తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని వేసుకోవాలండి. ఇవి కొంచెం ఒక 2 నిమిషాలు ఇలా పింకిష్గా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అలాగే రుచికి సరిపడా అంతా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ కాకరకాయ అంతా కూడా బాగా మగ్గనివ్వాలండి. ఈలోపు మనం చిన్న మిక్సీ జార్ తీసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర, తగినంత కారం వేసుకోవాలండి. ఈ కారం ప్లేస్లో మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కారం వేసుకొని ఇదంతా కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారా కాకరకాయ ఇంతా కూడా ఇలాగా సాఫ్ట్గా మగ్గిపోవాలండి. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న ఈ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోవాలండి. ఈ కాకరకాయని లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. చూసారా రెడీ అయిపోయిందండి మన కాకరకాయ కూర. అంతేనండి, చాలా సింపుల్ ఇది చేసుకోవడం. అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ఎప్పుడూ ట్రై చేసేలా కాకుండా ఇలా ట్రై చేయండి. చేదంటే ఇష్టపడిన వాళ్ళు కూడా తప్పకుండా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.